డెక్సోమార్క్ లో 162 స్కోర్ తో గోల్డ్ రేటింగ్ వచ్చిన మోటో సిగ్నేచర్ కెమెరాస్ బాగుంటాయా లేదా కెమెరాకి పెట్టింది పేరైనా వివో X200T యొక్క కెమెరా పనితనం బాగుందా అనేది ఈ వీడియోలో బ్రేక్ చేద్దాం. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. మరో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోకి మీ అందరికీ స్వాగతం. చాలా మంది కమెంట్ లో అడుగుతున్న క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. వీడియోని కంప్లీట్ గా చూడడానికి మరి మీరు రెడీగా ఉన్నారా? ఆల్రెడీ మీరు తమిళలో చూసారు అండ్ స్టార్టింగ్ లో కూడా చెప్పాను కాబట్టి ఈ రెండు మొబైల్స్ మధ్య కంపారిజన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ రెండు మొబైల్స్ అనగానే అందరికి కెమెరాసే ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ కెమెరాస్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ రెండు మొబైల్స్ లో బ్యాక్ సైడ్ సేమ్ కెమెరా సెటప్ ఇస్తున్నారు కానీ సెన్సార్ నెంబర్ మాత్రం చేంజ్ అవుతుంది. చూడడానికి రెండిట్లోనూ అన్ని 50 మెగా పిక్సెల్ సెన్సారే అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ సెన్సార్ నెంబర్ ఇంపార్టెంట్. ఫస్ట్ వివోలో చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ జైస్ పార్ట్నర్షిప్ తో జైస్ ఆప్టిక్స్ అయితే వాడుతున్నారు. అందులోనూ టీ స్టార్ కోటింగ్ కూడా ఉంటుంది. ఈవెన్ ఫ్రంట్ 32 ఎంపీ కెమెరా కూడా జైస్ పార్ట్నర్షిప్ తోనే తీసుకొస్తున్నారు. జైస్ ఫిల్టర్స్ ఉంటాయి, జైస్ ఆప్టిక్స్ కూడా ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ సోనీ MX 921 సెన్సార్ అయితే వాడుతున్నారు. ఓఎస్ సప్ వచ్చేసింది. మాక్సిమం 4K 60 fps లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. సెకండరీ కెమెరా వచ్చేసి 50 ఎంపీ అల్ట్రా వైడ్ సామ్సంగ్ JN1 సెన్సార్ అయితే వాడుతున్నారు. డే అండ్ నైట్ లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. థర్డ్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ టెలిఫోటో లెన్స్ అయితే ఇస్తున్నారు. అది కూడా సోనీ MX 882 సెన్సార్ వాడుతున్నారు. 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసి ఫోటోస్ తీయగలిగితే 10x వరకు కూడా లాస్లెస్ జూమ్ చేసి మంచి ఫోటోస్ అయితే తీయగలుగుతుంది. 100x వరకు డిజిటల్ జూమ్ కూడా చేయగలుగుతుంది. ఫ్రంట్ వచ్చేసి 32 ఎంపీ కెమెరా అయితే ఇస్తున్నారు. దీని నుంచి మాక్సిమం 4K 60 fps లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అదే మోటోలో చూసుకున్నట్లయితే సేమ్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇస్తున్నారు. మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ సోనీ లిథియా 828 సెన్సార్ అయితే వాడుతున్నారు. ఇదైతే కంప్లీట్ గా ఫ్లాగ్షిప్ సెన్సార్. ఓఎస్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే 8K 30 fps వరకు మాక్సిమం వీడియో రికార్డ్ చేయొచ్చు. 4K 120 fps లో స్లో మోషన్ లో వీడియో రికార్డ్ చేయొచ్చు. డాల్బీ విజన్ లో రికార్డ్ చేయొచ్చు. HDR లో కూడా వీడియో రికార్డ్ చేయొచ్చు. సెకండరీ కెమెరా వచ్చేసి 50 ఎంపీ అల్ట్రా వైడ్ అయితే ఇస్తున్నారు. డే అండ్ నైట్ లో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. థర్డ్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ పెరిస్కోపిక్ సెన్సార్ అయితే వాడుతున్నారు. అది కూడా సోనీ లిథియా 600 సెన్సార్ అయితే ఉంటుంది. 3x వరకు ఆప్టికల్ జూమ్ చేయగలిగితే 100x వరకు డిజిటల్ జూమ్ చేయగలుగుతుంది. ఫ్రంట్ వచ్చేసి కూడా 50 ఎంపీ కెమెరా అయితే ఇస్తున్నారు. అది కూడా సోనీ లిథియా 500 సెన్సార్ అయితే వాడుతున్నారు. దీని నుంచి మాక్సిమం 4K 60 fps లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారా, మొత్తం కూడా లిథియా లిథియా అనే కనిపిస్తుంది. లిథియా సెన్సార్ నైట్ టైమ్ లో కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేశాయి. అందుకోసం మా మోటో వాళ్ళు మొత్తం ఇవే సెన్సార్స్ దింపేశారు. కెమెరాస్ కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకున్నారు కదా. మరి ఈ రెండు మొబైల్స్ లో ఏది విన్నర్ అనే విషయానికి వస్తే మోటోలో మంచి సెన్సార్స్ ఇచ్చారు, కాదనట్లేదు. కానీ ఇక్కడ వివోలో మాత్రం జైస్ పార్ట్నర్షిప్ ఉండడం వల్ల V2 చిప్ కూడా ఉండడం వల్ల ఇమేజ్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు ఫోటోస్ దిగుతున్నప్పుడు, అందులోనూ పోర్ట్రేట్ షాట్స్ దిగుతున్నప్పుడు ఎడ్జ్ డిటెక్షన్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. చాలా ఫిల్టర్స్ ఉంటాయి కాబట్టి అదొక ప్లస్ పాయింట్ అవుతుంది. కానీ వివోలో డ్రాబ్యాక్ ఏంటి అంటే 4K 60 fps లోని వీడియో రికార్డింగ్ చేయగలుగుతుంది, కానీ HDR సపోర్ట్ లేదు. అదే మోడల్లో చూసుకున్నట్లయితే 8K లో వీడియో రికార్డింగ్ చేయొచ్చు. 4K 120 fps లో కూడా స్లో మోషన్ లో వీడియో రికార్డ్ చేయొచ్చు. స్టేబుల్ విషయంలో మాత్రం ఈ మొబైల్ లో చూసినట్టుగా ఇంకెక్కడ కూడా చూడలేరు. ఫోటోస్ కూడా బానే వస్తాయి, కానీ వివోలో బ్యూటీ మోడ్స్ ఉంటాయి కదా, ఇక్కడ మాత్రం అలా ఉండదు, నాచురల్ గా వచ్చేస్తాయి. ఫోటోలో పోర్ట్రేట్స్ మాత్రం ఎడ్జెస్ అనేది కరెక్ట్ గా డిటెక్ట్ చేయలేకపోతుంది. సో ఫోటోలో చూసుకున్నట్లయితే వివో ఇక్కడ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. వీడియో పరంగా మాత్రం మోటో బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో మీరు ఒక కంటెంట్ క్రియేటర్ అయితే వీడియోస్ ఎక్కువగా తీస్తాను అనుకుంటే మోటో బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అదర్వైజ్ డే టు డే యూసెస్ లో నేను చాలా ఫోటోస్ దిగుతాను అనుకుంటే ఇక్కడ వివో బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఫైనల్ గా కెమెరా విషయంలో మాత్రం మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మోటో సిగ్నేచర్ మొబైల్ వచ్చేసి జనవరి 23 లాంచ్ అయింది. అదే వివో X200 వచ్చేసి జనవరి 27 లాంచ్ అయింది. ఈ రెండు మొబైల్స్ లాంచ్ అవ్వగానే పెద్ద పెద్ద యూట్యూబర్స్ అందరూ కూడా అన్బాక్సింగ్ చేశారు, రివ్యూ కూడా చేశారు. కమెంట్ లో వచ్చేసి చాలా మంది ఈ రెండు మొబైల్స్ లో ఏది కెమెరా పరంగా బెటర్ అని చెప్పేసి అడుగుతూనే ఉన్నారు. మీకు ఇక్కడ ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ రెండు మొబైల్స్ రివ్యూ యూనిట్ పొందిన వాళ్ళు కంపారిజన్ వీడియో అయితే అస్సలు చేయరు. ఇంకా కొంతమంది ఉంటారు కదా, ఒక మొబైల్ వచ్చిన వాళ్ళు, వాళ్ళైతే రాని మొబైల్ గురించి నెగిటివ్ చేశారు. ఏదైతే మొబైల్ రివ్యూ యూనిట్ కింద వస్తుందో దాని గురించి ఎక్కువగా పాజిటివ్ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ మనకు అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. మీకు కావాల్సిన వీడియోని జెన్యూన్ గా క్వాలిటీగా ఇవ్వడానికి మాత్రమే ట్రై చేస్తూ ఉంటాను. సో మీ సపోర్ట్ అయితే నాకు తప్పకుండా అవసరం. దానికి మీరేం చేశారు, సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. మనమైతే 20K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. తొందరగా కంప్లీట్ చేయండి, అది నాకు చాలా హ్యాపీని ఇస్తుంది. కమెంట్స్ పక్కనే హైపన్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరు కూడా హైపన్స్ ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేయండి. లైక్ చేశారనుకోండి, ఇలాంటి వీడియోస్ నెక్స్ట్ ఇంకా వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే మోటో వాళ్ళు ఎప్పటి నుంచో ఇదే డిజైన్ మెయింటైన్ చేస్తున్నారు.
ఇప్పటికి ఇదే డిజైన్ ఉంటుంది. ఫ్యూచర్‌లో ఇదే డిజైన్ ఉంటుంది. ఆ తర్వాత కూడా ఇదే డిజైన్ ఇస్తారు. వీళ్ళు ఇంకా మారరు, మారలేరు, మార్చుకోరు కూడా. ఫ్రంట్ వచ్చేసి క్వాడ్ కర్వ్ డిస్‌ప్లే, అది కూడా గొరిల్లా గ్లాస్ విత్ టచ్ గ్లాస్ ప్రొటెక్షన్‌తో పాటు చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ఎయిర్ క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియంతో, బ్యాక్ సైడ్ వచ్చేసి లెదరే కానీ ప్రీమియం క్లాత్ టెక్స్చర్ లో అయితే ఇస్తున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3D అల్ట్రాసోనిక్, బాస్ వల్ల డ్యూయల్ స్పీకర్స్, డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. IP69 వాటర్ రేటింగ్ తో పాటు మిలిటరీ గ్రేడ్ 18H సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. NFC సపోర్ట్ చేస్తుంది. వైఫై 7, బ్లూటూత్ 6 టెక్నాలజీతో వస్తుంది. అలాగే USB టైప్ సి 3.2 టెక్నాలజీతో రావడం వల్ల లైవ్ స్ట్రీమ్స్ కూడా చాలా చక్కగా చేసుకోవచ్చు. 6.9 mm థిక్నెస్, 186 గ్రామ్ వెయిట్ మాత్రమే ఉంటుంది. చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంటుంది. టూ కలర్స్ వేరియంట్ లో అయితే వస్తుంది. ఒకటి వచ్చేసి కార్బన్, మరొకటి వచ్చేసి ఆలివ్ గ్రీన్. అదే వివోలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి కంప్లీట్ గా ఫ్లాట్ డిస్ప్లే ఇస్తున్నారు. అది కూడా స్కాట్ ఎక్స్టెన్షన్ గ్లాస్ ప్రొడక్షన్ అయితే వాడుతున్నారు. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా అల్యూమినియం ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ వేస్తున్నారు. కానీ ఏ ప్రొటెక్షన్ మాత్రం వాళ్ళు మెన్షన్ చేయట్లేదు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. అది కూడా 3D అల్ట్రాసోనిక్ అయితే వాడుతున్నారు. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ లేదు కానీ మంచి స్పీకర్స్ వాడామని మాత్రం చెప్తున్నారు. NFC, ఐఆర్ బ్లాస్టర్ రెండు కూడా ఉంటాయి. వైఫై 7, బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో వస్తుంది. ఇందులో డ్రాబ్యాక్ ఏంటంటే USB టైప్ సి 2.0 తోనే రావడం వల్ల లైవ్ స్ట్రీమ్స్ మాత్రం అస్సలు చేసుకోలేము. 7.9 mm థిక్నెస్, 203 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. ఇందులో సేమ్ IP69 వాటర్ రేటింగ్ తోనే వస్తుంది. ఈ రెండు మొబైల్స్ లో బిల్డ్ క్వాలిటీ విషయంలో కానివ్వండి, కనెక్టివిటీ విషయంలో కానివ్వండి, మోటోనే కాస్త బెటర్ గా ఉంది. డిజైన్ అని అంటారా, మీ లుక్స్ పరంగా మీకు ఏది బెటర్ గా అనిపిస్తే దానికి ఒక ఓటేసేయండి. డిస్ప్లే చూసుకున్నట్లయితే ఫస్ట్ మోటోలో చూసుకుందాం. 6.8 ఇంచెస్ కి సంబంధించిన 1.5K రిజల్యూషన్ తో ఎల్టీపీఓ ఎక్స్ట్రీమ్ AMOLED డిస్ప్లే అయితే వాడుతున్నారు. 165Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేసింది. HD10+ కూడా సపోర్ట్ చేసింది. డాల్బీ విజన్ కూడా ఉంటుంది. అలాగే 6200 స్పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. వివోలో చూసుకున్నట్లయితే 6.67 ఇంచెస్ కి సంబంధించిన 1.5K రిజల్యూషన్ తో LTPS AMOLED డిస్ప్లే అయితే వాడుతున్నారు. 5000 స్పీడ్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. HD10+ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి 10 బిట్ ప్యానల్. డిస్ప్లే విషయంలో మళ్ళీ నేను మోటోకి ఒక పాయింట్ ఇస్తాను. ఎందుకంటే డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది. 6200 స్పీడ్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది కాబట్టి. 165Hz రిఫ్రెష్ రేట్ అనేది అన్ని టైంలో వర్క్ అవ్వదు కాబట్టి దాన్ని నేను న్యూట్రల్ లో పెట్టాను. బ్యాటరీ విషయానికి వస్తే వివోలో 6200 mAh బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ చార్జర్ బాక్స్ లోనే ఇస్తున్నారు. 40 వాట్ వైర్లెస్ చార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. అదే మోటోలో చూసుకున్నట్లయితే కేవలం 5200 mAh బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ చార్జర్ బాక్స్ లోనే ఇస్తారు. 50 వాట్ వైర్లెస్ చార్జర్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 10 వాట్ రివర్స్ వైర్లెస్ చార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ పరంగా మాత్రం వివో ఇక్కడ క్లియర్ పాయింట్ తీసుకెళ్లిపోతుంది. రెండిట్లోనూ మంచి ప్రాసెసర్లే తీసుకొచ్చారు కానీ పనితీరులోనే తేడా అయితే ఉంటుంది. వివోలో డైమెన్సిటీ 9400 ప్రెస్ ప్రాసెసర్ 3 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR5X ర్యామ్ టెక్నాలజీ, UFS 4.1 మెమరీ టెక్నాలజీతో వస్తుంది. అదే మోటోలో చూసుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ 3 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR5X ర్యామ్ టెక్నాలజీ, UFS 4.1 మెమరీ టెక్నాలజీతోనే వస్తుంది. రెండు కూడా 12GB 250GB బేస్ వేరియంట్ తోనే స్టార్ట్ అవుతాయి. రెండిట్లోనూ మంచి ప్రాసెసర్లే ఇచ్చారు. కానీ మోటోలో మాత్రం గేమింగ్ ఆప్టిమైజేషన్ సరిగ్గా ఉండదు. వివోలో మాత్రం గేమ్స్ తో పాటు అన్ని పనులు కూడా చాలా చక్కగా చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే వివోలో Android 16 తోటి Origin OS 6 తో వస్తుంది. 5+7 years అప్డేట్స్ కూడా ఇస్తారు. మోటోలో చూసుకున్నట్లయితే Android 16 తోటి Hello UI తోనే వస్తుంది. 7+7 years అప్డేట్స్ అయితే ఇస్తామని ప్రామిస్ చేస్తున్నారు. ఈ రెండు మొబైల్స్ లోనూ మంచి ప్రీమియం సర్వీస్ అయితే ఇస్తున్నారు. ఒకవేళ మీ మొబైల్ పాడైపోయింది అనుకోండి, వాళ్ళే ఇంటికి వచ్చి మరి మీ మొబైల్ అయితే సర్వీస్ చేస్తారు. రెండు బ్రాండ్స్ కూడా స్పేర్ మొబైల్స్ ని మీకు ఇచ్చి మీ దగ్గర ఉన్న పాడైన మొబైల్ ని వాళ్ళు తీసుకెళ్లి రిపేర్ చేసి మళ్ళీ మీకే ఇస్తారు. ఇక్కడ రిపేర్ సర్వీస్ ఇద్దరు ఒకే విధంగా ఇస్తే మోటో వాళ్ళు మాత్రం ప్రీమియం క్లబ్ సర్వీస్ అడిషనల్ గా ఇస్తున్నారు. దీంట్లో మీకు ట్రావెలింగ్, షాపింగ్, ఎక్కువ మంది యూట్యూబర్లు చెప్తున్న స్పా కూడా దీంట్లో ఉంది. రెండు మొబైల్స్ లో కూడా వాపర్ కూలింగ్ ఛాంబర్ అయితే ఇస్తున్నారు. హీట్ ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. మీకు పర్ఫార్మెన్స్ తో పాటు గేమ్స్ కూడా ఎక్కువగా ఆడతాను అనుకుంటే వివో ఇక్కడ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అదే నేను ఎక్కువగా గేమ్స్ ఆడను, పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్ గా ఉండాలి. 2 రోజుల నుంచి క్లబ్ సర్వీసెస్ గురించి బాగా వింటున్నారు కదా, నేను వాడతాను అనుకుంటే మోటో బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మొబైల్ కొన్న వాళ్ళకి సిగ్నేచర్ క్లబ్ లో 6000 రూపీస్ కూపెన్ అయితే ఇస్తున్నారు. దీనికి ఒక లాస్ట్ డేట్ అయితే ఉంది, మార్చ్ 31 వరకే. తర్వాత అయితే డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిందే. ప్రైస్ చూసుకున్నట్లయితే ఒక్క మొబైల్ యొక్క ప్రైస్ చెప్పానంటే సెకండ్ మొబైల్ యొక్క ప్రైస్ కూడా చెప్పానని అనుకోండి. ఎందుకంటే రెండు మొబైల్స్ యొక్క ప్రైస్ అయితే సేమ్ ఉన్నాయి కాబట్టి. రెండు కూడా 60,000కి అయితే లాంచ్ చేశారు. 5000 డిస్కౌంట్ తోటి 55,000 కి అయితే అమ్ముతున్నారు. ఫైనల్ గా ఎవరు ఏ మొబైల్ తీసుకోవాలి అంటే, ఫోటోస్ ఎక్కువగా దిగుతాను, బ్యాటరీ ఎక్కువగా ఉండాలి, గేమ్స్ కూడా ఆడతాను అనుకుంటే వివో బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అలా కాకుండా వీడియోస్ ఎక్కువగా తీసాను, నాకు స్టేబుల్ వీడియోస్ కావాలి అనుకునే వాళ్ళు
డిస్‌ప్లే బావుండాలి అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా బావుండాలి. అప్‌డేట్స్ ఎక్కువగా ఉండాలి. సిగ్నేచర్ క్లబ్ సర్వీస్ కూడా నేను ఎక్కువగా యూజ్ చేశాను అనుకునే వాళ్ళకి మోటో ఇక్కడ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇదండి కంప్లీట్ వీడియో. ఏ మొబైల్ ఎవరికి సెట్ అవుతుంది అని మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. చాలా మంది అయితే ఇక్కడి వరకు ఈ వీడియో చూడరు. నాకు ఆ విషయం తెలుసు. వెళ్ళి పెయిడ్ రివ్యూ చేసే వాళ్ళ వీడియోస్ చూస్తారు. రివ్యూయర్స్ వాళ్ళకి ఏ మొబైల్ ద్వారా బెనిఫిట్ ఉంటే ఆ మొబైల్ తీసుకోమని చెప్తారు. తీసుకున్న యూజర్స్ మాత్రం డబ్బులు లాస్ చేసుకుంటారు. ఇదైతే ఎప్పుడూ జరిగేది. దీన్ని నేను మార్చాలనుకోవట్లేదు. మీరు ఈ వీడియో చూస్తూ ఇక్కడి వరకు వచ్చారు కాబట్టి మీకు తెలియాలని మాత్రమే చెప్తున్నాను. ఇలాంటి జెన్యూన్ అండ్ క్వాలిటీ కంటెంట్ ప్రతిరోజు మన ఛానల్లో వస్తూనే ఉంటుంది. మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే గనుక డెఫినిట్‌గా లైక్ చేయండి. హై పాయింట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. యూట్యూబ్ ఇంకొంతమందికి కొత్త వాళ్ళకి ప్రమోట్ చేస్తుంది. మళ్ళీ వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.